ఒక సామాన్యుడు 'బిగ్ బాస్' సీజన్ 9 కంటెస్టెంట్ అయ్యాడు. కంటెస్టెంట్ కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయి టాప్ 5లోకి అడుగు పెట్టాడంటే ఇది సామాన్య విషయం కాదు. ఇది ఒక చరిత్ర. చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం, సాంఘిక శాస్త్రం. ఎందుకే లేపుడు విన్నర్ కంటెస్టెంట్ కదా, టాప్ 1 or 2 వచ్చే కంటెస్టెంటే కదా. ఇప్పుడు టాప్ 5లోకి పోయిందంటే ఓ చరిత్ర, ఓ పీకిండు, ఓ పొడిచి విన్నర్ అవుతాడయ్యా. విన్నర్ అయ్యే కంటెస్టెంట్ పట్టుకొని టాప్ 5లోకి పోయిండు, సంబరపడతాడు ఎందుకు? టాప్ 5లోకి పోడా? ఇప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్ అని కాకపోతే టికెట్ ఫైనల్ కొట్టకపోతే ఆయన ఓడా ఫైనల్కి? ఇది పోతే మొత్తం మిస్ అయినట్టేనా? సామాన్యుడు, సాంఘిక శాస్త్రం లేపాలని లేపుడు తప్ప ఇంకేమైనా ఉందా? అసలు ఈ ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడమే పెద్ద మైనస్. అసలు లాస్ట్ వీక్ కెప్టెన్ కూడా మైనస్. నామినేషన్లో ఉంటా నాంతా ఉంటేనే వాళ్ళు ఓటేసుకు అలవాటు అయిపోయి అది కంటిన్యూ ఫ్రీక్వెన్సీ అట్లా పెరుగుతా పోతూ ఉంటుంది. ఆయన అవుడు తప్పు అంటే సరే ఓకే అయిండు, సంతోషం, హ్యాపీ, కంగ్రాచులేషన్, సూపర్, ఆల్ ది బెస్ట్. కానీ సామాన్యుడు సాంఘిక శాస్త్రం అయ్యాడు. సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రం. ఓకే బా నిన్నటి ఎపిసోడ్లో లాట్ ఆఫ్ ఫన్ ఈజ్ దేర్. ఎస్పెషల్లీ రీతు చౌదరి అందరూ ఏడ్చుడు మొత్తం ఆగమాగ ఎత్తర చేసిరు. పంచాయతీలు ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయి, మస్తు ముచ్చట ఉన్నది, గమ్మదిగా మాట్లాడుకున్నాం. హిలేరియస్గా ఉంటుంది. ఒకవేళ మీకు నవ్వడం ఇంట్రెస్ట్ లేకపోతే, ఇరిటేషన్ అయితే కనుక, అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అంటే నచ్చకపోతే కనుక, అంటే మనుషులు ఎప్పుడు కోపంగా ఉండాలి, పంచాయతీలు పట్టుకుంటున్నట్టుండాలి, ఇట్లాంటివి ఏమైనా కావాలనుకుంటే మన వీడియోలు చూడకుర్రి, నవ్వుకుందాం అనుకుంటే కనుక ఈ వీడియో చూడుర్రి. ఫుల్ హిలేరియస్గా ఉంటుంది, ఘోరంగా నవ్వుతారు. కడుపు నొప్పి వస్తే నన్ను అనొద్దు. రైట్ చూడుర్రి. ఈ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉన్నది. ఇగో హెల్తీ ఉందాం అనుకుంటే కనుక గిన్న జాయిన్ గారి నవ్వుకుందాం అనుకుంటే కనుక. లేదు మాకు రోగాలు, బీపీలు, షుగర్లు కావాలంటే కనుక మన దగ్గరికి రాకుర్రి. ఇగో ఈ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింకులు ఉంటాయి, ఫాలో అయిపోర్రి. అట్లా మన ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అయ్యారు. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా మనం ముచ్చటకి ఇచ్చామంటే మస్తు ఎంటర్టైనింగ్ ఎంజాయ్ చేసుకుందాం. ఓకేనా? రారమ్మని.